బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎంఎస్ఎం మిసైల్ ఈ రోజు సక్సెస్ అయినట్లు ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఎక్స్ అకౌంట్ వేదికగా ఈ పోస్ట్ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఎంఎస్ఎం మిసైల్ ఏంటి, అసలు ఎంఎస్ఎం మిసైల్ ఏం చేస్తుంది, దీన్ని ఈ రోజు మనోళ్ళు అసలు ఎందుకు ప్రయోగించారు? ఎంఎస్ఎం మిసైల్ అంటే మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రాన్యుల్ మైన్. ఒకవేళ పాకిస్తాన్ కి సంబంధించిన ఆ శత్రువు ఆ బోట్లు ఆ షిప్లు ఆ యుద్ధ నౌకలు తప్పుడు మార్గాన మన భారతదేశం వైపు వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే ఈ మైన్స్ పేలుతాయి, చాలా ఒక పెద్ద ప్రళయం వస్తుంది, ఆ బోట్లన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, అక్కడే పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మా హారిక లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి, ఏంటి అసలు ఈ ఎంహెచ్ఎం మిసైల్ సక్సెస్ అయిందంటూ కూడా ఈ రోజు ఒక వార్త వెలుగులోకి వచ్చింది. భారతదేశం మొత్తం కూడా చాలా గుడ్ న్యూస్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీని ద్వారా పాకిస్తానీ యుద్ధ నౌకలను కూడా మన భారతదేశం వైపు రాకుండా వెనక్కి తిప్పే కొట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇది ఒక పెద్ద సక్సెస్ అంటూ కూడా చెప్తున్నారు. ఇది మీ దగ్గర సమాచారం ఏముంది హారిక? పాకిస్తాన్ తో యుద్ధ మేఘాలు కంపుకుంటున్న సమయంలో భారత్ నౌకాదళం ఒక గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పుకోవాలి. ఇప్పటికే అరేబియా సముద్రంలో యాంటీ మిసైల్ టెస్ట్ నిర్వహించింది. అయితే జల మార్గంలో శత్రువుల కుట్రల్ని తిప్పికొట్టే తరుణంలో ఈ భారత్ నౌకాదళం సామర్థ్యాన్ని పెంచేలా నేవీ అమ్ముల పొదిలోకి మరో కొత్త ఆయుధం వచ్చిందని చెప్పుకోవాలి. అంటే ఆర్డీఓ నేవీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన అధునాతన వ్యవస్థ మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రాండ్ మైన్ అని చెప్పాలి, ఎంఐజిఎం. ఇది విజయవంతంగా పరీక్ష అంటే టెస్ట్ కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అయ్యింది అనమాట. ఆధునిక సాంకేతికతో రూపొందించారు ఈ జలంతర్గామి నౌకను. అయితే విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ ఎన్ఎస్టిఎల్ అని చెప్పేసి ఉంటుంది, డిఆర్డిఓ సంస్థలు, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ, చండీగఢ్ లోని టెర్నల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీల సహకారంతోనే ఇది సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఈ టెస్ట్ కు సంబంధించి ఒక వీడియోను డిఆర్డిఓ విడుదల చేసింది. ఈ వీడియోలో నీటి అడుగున మైన్ ఖచ్చితంగా అంటే వెళ్ళి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే లోపలికి వెళ్ళి అక్కడ చేజ్ చేసి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ తో యుద్ధానికి భారత సైన్యం సన్నాహాలు చేస్తుందా అంటే ఇప్పుడు ఇది క్లియర్ గా చెప్పొచ్చు. దీని ద్వారా ఈజీగా పాకిస్తాన్ కి సంబంధించిన ఆ సబ్మెరైన్స్ కానీ అంటే సబ్మెరైన్స్ లాంటి యుద్ధ నౌకలు కానీ ఇవన్నీ కూడా వస్తుంటే ఆ మైన్ వాటిని పసిగట్టి వాటిని అంతం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది దీనికి సంబంధించి అంటే ఇది సక్సెస్ అయ్యింది అని చెప్పేసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇది ఆయన ఎక్స్పోస్ట్ ద్వారా ఇది బయటకు వచ్చింది. ఇది సముద్ర గర్భంలో భారత నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలం చేకూర్చేలాగా ఉంటుంది అని చెప్పేసి ఉంది ఆ పోస్ట్. అయితే ఈ మైన్ కి సంబంధించి దీన్ని తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించినది ఏంటి అని అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది అంటే సౌండ్, మ్యాగ్నెటిక్ ఒత్తిడి అంటే ప్రెషర్, ఇవన్నింటిని దాన్ని ఆపుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే దాన్ని ప్రభావాలను గుర్తించే అనేక సెన్సార్లతో ఇది పనిచేస్తుంది అని అంటున్నారు. అంటే ఒక సౌండ్ శబ్దం, భారీ శబ్దం వస్తుంది. మ్యాగ్నెటిక్ అంటే క్రాంతి, ఒక తట్టుకోలేనంత క్రాంతి దాని ద్వారా విడుదలవుతుంది. అలాగే ప్రెషర్, ఒత్తిడి, ఆ నీటిలో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒక పెద్ద బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అటువంటిదే జరిగితే ఎంత పెద్ద యుద్ధ నౌక అయినా ఎంత పెద్ద సబ్మెరైన్ అయినా సరే అది నీటిలోనే అర్థమవుతుంది. మీ అందరికీ కూడా గాజీ సినిమా చూస్తుంటే పూర్తిగా అర్థమవుతుంది. గాజీ సినిమాలో రానా గారు నటించినటువంటి గాజీ సినిమాలో సబ్మెరైన్ పాకిస్తాన్ అలాగే ఇండియన్ సబ్మెరైన్స్ ఇట్లానే పోట్లాడుకుంటే అప్పుడు కూడా ఇలాగే మైన్స్ రిలీజ్ అవుతూ ఉంటే ఈ గ్రాన్యుల్ మైన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి మన సబ్మెరైన్ తప్పుని ఆ గాజీని ఎలా అటాక్ చేసింది, ఎలా అంతం చేసింది అన్నది కూడా ఆ సినిమాలో క్లియర్గా కనిపిస్తుంది. ఈ గ్రాన్యుల్ మైన్ గురించి కూడా ఇప్పుడు అట్లాంటిదే చెప్తున్నారు. కాకపోతే దీన్ని మరింత అప్పటికన్నా కొంచెం మరింత మెరుగ్గా ఒక కొత్త టెక్నాలజీతో కూడా దీన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. హారిక, ఇస్ ఇట్ రైట్? రైట్ సార్, రైట్ ఆదిత్య, రైట్. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన హైదరాబాద్ నుంచి కూడా అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వామి అవ్వడం, ఇది కూడా మనము గ్రేట్ గా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం హైదరాబాద్ ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా ఇలాంటి అంటే సహకారం ఉండడంతో ఇవన్నీ సక్సెస్ అయ్యింది అని చెప్పుకోవాలి తేజ. అయితే ఈ జలంతర్గామి మైన్లు అంటే ఈ సబ్మెరైన్లు ఏవైతే ఉన్నాయో
అంటే శతాబ్దాలుగా సముద్ర యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా లక్షలాది ఈ సబ్మరైన్ నౌకలపై ప్రయోగించిన సందర్భాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే భారత్ దేశీయంగా వీటిని అభివృద్ధి చేయడం అంటే మనం ఇది ఒక గ్రేట్ గా మనం ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా ఈ టైంలో ఇలాంటివన్నీ బయటికి రావడం అండ్ సక్సెస్ఫుల్ గా అవన్నీ సక్సెస్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పుకోవాలి యాజ్ ఇండియన్ గా. సో చూడాలి మరి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి 26 మంది పౌరులకు సంబంధించి ఇది జరుగుతున్నది కాబట్టి అంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దీంట్లో భాగస్వామి అవ్వాలని కూడా అనుకుంటున్నారు. సో చూడాలి మరి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఖచ్చితంగా ఈ MISG మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యిందని చెప్పాలి తేజ. అయితే మనకి INS విక్రాంత్ గురించి మాత్రమే తెలుసు, కానీ కోల్కతాలో ఉన్న యుద్ధ నౌక ధ్రువ్ గురించి మీకు తెలుసా? బ్రహ్మోస్ మిసైల్స్ రిలీజ్ అవుతాయి ధ్రువ్ నుంచి. ఇప్పుడు ధ్రువ్ యుద్ధ నౌక కీలకంగా మారబోతుంది. ఒకవేళ యుద్ధమే వస్తే మాత్రం తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ధ్రువ్ యుద్ధ నౌక. రైట్ హారిక, థ్యాంక్ యూ. సో గాయస్, మొత్తానికి MHM మిసైల్ సక్సెస్ అయింది. సో ఒక ఇండియాకి ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి గ్రాన్యువల్ అయితే దీని గురించి ఒకసారి మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రాన్యువల్ మైన్ అంటే దీన్ని ఆపరేట్ చేసిన తర్వాత అది గాల్లోకి ఒక్కసారిగా పైకి వెళ్ళి ఒక చోట పడుతుంది. పడిన తర్వాత అది అక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తుంది. లోపల ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కలు ఏమన్నా తప్పుడు మార్గాన్ని వచ్చేందుకు, లేకపోతే ఆ సబ్మెరైన్స్ ద్వారా వచ్చేందుకు ఏమన్నా నీటి అడుగు నుంచి ఏమన్నా మిసైల్స్ వదిలే అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే వాటన్నిటిని కూడా MHM అనేది తిప్పుకొడుతుంది. ఇది ఒక కొత్త పరికరం అని చెప్పుకోవాలి, మనకి ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవాలి. దీని ద్వారా మన త్రిశూల నావీ త్రిశూల మొత్తం తన శక్తిని ఈరోజు చూపించింది. ఒకవేళ యుద్ధం అనేది వస్తే మన నావీ త్రిశూల శక్తి చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉన్నారంటూ కూడా ఈరోజు వాళ్ళు పెట్టడం జరిగింది. సో యుద్ధం కోరుకుంటున్నాం. పాకిస్తాన్ని పారిపోతున్నారు ప్రజలందరూ కూడా అక్కడ రాజీనామా చేసి. ఇప్పటివరకు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అసలు ఎక్కడున్నాడో తెలియదు. బలూచిస్తాన్ వాళ్ళు చంపేశారా, లేకపోతే అతన్ని ఎవరైనా ఉగ్రవాద సంస్థలు కిడ్నాప్ చేశారా, మేము చూసుకుంటాం మీకు ఎందుకులే అని చెప్పేసి అతన్ని మరి చంపేసి లేకపోతే కిడ్నాప్ చేసి ఎక్కడన్నా పారేశారా, మరి ఈ విషయాలు కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క డిఫెన్స్ మినిస్టర్ తనకి ఇష్టాసారం వచ్చినట్టు ఏమేమో మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఐక్యరాజ్య సమితిలో మాత్రం వీళ్ళకి తీవ్రమైన చివాట్లు పడుతున్నాయి. అలాగే ఒక పక్క ప్రకృతి నుంచి భూకంపం లాంటి భారీ అలాంటి ప్రళయాలు రావటం, వాళ్ళ జనాలందరూ కూడా పారిపోవటం, ఆఫ్ఘనిస్తాన్ ఆ బార్డర్లో తలదాచుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక పక్క ఆసిఫ్ మునీర్ వాళ్ళ ఫ్యామిలీనేమో ఇప్పటివరకు దాచిపెట్టేశారు. ఒక పక్క ఇస్లామాబాద్లో ఉన్న లాల్ మసీదులో ఉన్న ప్రజలు, పాకిస్తానీ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. భారత్తో యుద్ధం అంటే మేము చేయలేమంటూ కూడా చెప్తున్నారు. ఎవరు కూడా పాకిస్తాన్కి ఎంతమంది మద్దతు ఇస్తారంటే ఏ ఒక్కరు కూడా చేయలేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మరి భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అనుకుంటారా? భారతీయుల యొక్క రక్తాన్ని సింధు నదిలో ప్రవహించేటట్టు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు మోదీ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఫుల్ రైట్స్ ఇచ్చారు ఇండియన్ ఆర్మీకి. ఆర్మీ అంటే ఏంటో ఈరోజు చూపించడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ మొత్తం కూడా ఎరుపెక్కుతుంది. భారత్ ఒక ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుంది మరికొన్ని రోజుల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.